అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి పెన్షన్ డబ్బులు అని అన్నావు కదమ్మా, మరి ఇలా ఈరోజు వెళ్దామని అన్నావు కదా, పోదాం. ఇవాళ పింఛని కాడికి పోతా. పోతాను. ఏమో రావుకు కలుతా. మరి పింఛని డబ్బులు పడతాను లేదా మరి నేను అడుగుతావు. మరి అడిగితే ఆయన ఏం పలుకుతాడో. అవును. మళ్ళా ఆ నుంచి ఆయన అన్న తర్వాత బ్యాంక్ కాడికి పోతా. బ్యాంక్ కాడికి పోతే వాళ్ళని నడుచుకుంటే మరి పడ్డాయా పడలేదా అని వాళ్ళు చెప్తారు. అవును, అంతే. కానీ ఇప్పుడు నిన్ను అన్నావు కదమ్మా, ఊర్లోకి ఇట్లా సాటింపు చేసిర్రు అంటే దేని గురించి అది? చెప్పమ్మా, నో ప్రాబ్లం. ఇప్పుడు అదే ఇప్పుడు చనిపోతే బీమా అని అంటారు కదా, అది ఏంటిదమ్మా ఒకసారి నీకు తెలిసింది చెప్పు. నాకు కూడా నిన్న క్లారిటీగా తెలియదు. నువ్వేమన్నావు, ఏమో దాటిచ్చారు కదా, మరి ఆడికి పోతా గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలుతా. పంచాయతీ కాడ చచ్చిపోతే బీమాట. బీమా ఏం బీమా? చచ్చిపోతే 5 లక్షలు వస్తాయా, 2 లక్షలు వస్తాయా, 50 రూపాయలు వస్తాయా? అది ఎవరికి? అది మనకు నేను చనిపోతే బీమా తీసుకుంటే 20 రూపాయలు 50 రూపాయలు కానీ ఆ పేపర్ తీసుకుంటే వాళ్ళు ఉన్నోళ్ళు తింటారట. ఉన్నోళ్ళు మనకేం రాదు, మనకి ఇబ్బంది రావడానికి వస్తాయా? అంతే. మరి వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేస్తే అరే వాళ్ళ గురించి ఆలోచించుతాం, అంతేనా? గట్లనే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చేస్తలేరు. మరి నువ్వు ఆ బీమా చేసుకుంటావా? సర్కార్ రోడ్డు చేస్తలేడు కదా, మరి పెన్షన్ వస్తలేదు అని అడుగు. వస్తలేవు కదా, పింఛన్లు రాండి, ఇదేందుకు తీసుకున్నాడు? అవును. మరి ఇవి ఇట్లుండగానే ఈ 4016 రూపాయలు పెంచుతా అంటాడు. ఆగు, ఈ 4016 రూపాయలు అంటాడు, 6016 రూపాయలు అంటాడు. ఓకేనా? ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి పెంపుతా అంటాడు. అసలు మీకు అసలు ఏ డబ్బులు ఎత్తలేవు, ఈ పెంచుతా అంటాడు. మీకు ఈ ప్రభుత్వంపై ఏం ఉద్దేశం? పాజిటివ్ ఉద్దేశం ఎంత ఉన్నది అండ్ నెగటివ్ మీకేమనిపించింది? ప్రభుత్వం వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయితే ముగుస్తుంది కదా, చాలా రోజుల నుంచి అయితే మనకు గడువు అనేది కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో కూడా మీకు అందిన పథకాలు ఏమిటి? కరెక్ట్గా నిజాయితీగా చెప్పమ్మా. ఇప్పుడు నీకు 100 కరెంటు బుక్ ఉన్నదా? ఈ కరెంటు బుక్ ఉన్నదా? ఈ కరెంటు బుక్ అనేది మీకు 200 యూనిట్లు వస్తుందా ఫ్రీగా? కరెంటు బిల్లు కడతాను నువ్వు? కడతలేవు. వాస్తవం. నీకు రైతు భరోసా డబ్బులు వస్తానయా? పట్టా భూమి లేదు కాబట్టి వస్తలేవు. ఓకే, ఇది అనేది మీకు వర్తించే. ఎట్లా సన్న బియ్యం అని అన్నారు, సన్న బియ్యం వాస్తవం. ఎట్లున్నాయమ్మా సన్న బియ్యం అనేవి? సన్న బియ్యం అని అంటే ఆ దొడ్డు బియ్యం సన్న చేసి అవే సన్న బియ్యం అట్లా ఏరాదమ్మా. ఇప్పుడు మళ్ళీ మిల్లులు పోతారు బిడ్డ, నీకే వరకు. అంతేనా? ఏమమ్మా నువ్వు చెప్తానే ఇప్పుడు నాకు తెలిసింది. ఓకే, అవి దొడ్డు బియ్యం మళ్ళీ పోతారు. అవును, మళ్ళీ పోతే మన సాంబ బియ్యం లెక్కన. అవును. ఇప్పుడు మన ఆసరా చేయుత పెన్షన్ అంటారు కదా, ఈ కొత్త పెన్షన్ అనేది ఇవాళ వచ్చే బాధ్యత నాది. ఇవాళ వచ్చే బాధ్యత నాది. ఆఫీస్కు మండలం పోతా, ఏమో రావుని అడుగుతా. అడిగినాక ఆయన ఏం తెలుసుకుంటా చెప్తాడో నేను మళ్ళీ వచ్చి చెప్తా మీకు. అది మళ్ళీ వచ్చి నీకు చెప్తా. నేను అందరూ సపోర్ట్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి, మాకు అందరూ సాయం చేయండి. నాకు పింఛని వచ్చేటట్టు చేయండి కొద్దిగా. మరి మా కొడుకులు పెడతలేరు, మా కోడళ్ళు పెడతలేరు, దగ్గర తీస్తలేరు. మరి కాళ్ళ నొప్పులు వచ్చి ఏళ్ళ నొప్పులు వచ్చి ఇంటికాడ ఉంటాను. అది ఒక్కటి సాయం చేయాలి. అవును. ఈ 4016 అవును, ఈ 4016 అంటాడు, 6016 అంటాడు. ఈ కొత్త పెన్షన్లే ఇంకా అత్తలేవు. కొత్త పెన్షన్లు అత్తలేవు, కొత్త జీవో అంటారు మళ్ళా. మరి 2500 ఏతనాయనే, 2500 ఎత్తలేడా? మరి ఎట్లా బతుకుడు? ఏ విధంగా బతుకుడు? వాస్తవం. మీరు చెప్పేది 100% వాస్తవం. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి, నేను వింటున్నా. బువ్వా ఏం కదమ్మా, ఇక్కడ మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. అన్నం మాడిపోతుందట. అదే గ్యాస్ స్టవ్ మీద రైస్ పెట్టుకొని వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళే కొంచెం అమ్మ మరి పెన్షన్ అనేది నిన్ను ఒక ఊర్లో దాటిచ్చారు అనమాట. అంటే ఏమని దాటిచ్చారంటే ఈ బీమా గురించి అట. అంటే మనం తర్వాత ఆఫ్టర్ డెత్ తర్వాత ఒక బీమా ఉంటుందట, దాని గురించి అయితే అమ్మ మాట్లాడడానికి వచ్చింది. అలాగే పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తున్నాం. పోతానమ్మా? నన్ను తీసుకెళ్తున్నావు కదా. అదే మరి నేను మాట్లాడతా, మీకు భయం అనిపించినా నేను ఉన్నా కదా మీకు. మాట్లాడతాం. ఎవరిది అది? మన హక్కు. ఓట్లు వేసినావు నువ్వు? ఓట్లు వేయలేదా? గెలిచిండు అక్కడ. అట్లా అంతేనా?
ఇప్పుడు మీకు పెన్షన్ అనేది మళ్ళా వచ్చే నెల నుంచి వచ్చే బాధ్యత చేసేది నా బాధ్యత. ఇప్పుడు కొత్త పెన్షన్దారులకు ఒకసారి మీకు డబ్బులు అనేవి ప్రతి నెల ఒకసారి పడతానయా లేదా మీరు కూడా ఇదే సమస్య అనేది ఎదుర్కొంటున్నారా? ప్రతి ఒక్కరైతే నెల నెల డబ్బులకు సంబంధించి కూడా ఏ టైంలో పడుతున్నాయి ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అందరు కూడా తెలుపగలరన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్తగా కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అందరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పమ్మా. అందరుగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మాకు పెన్షన్ డబ్బులు పడతలేవు, పెన్షన్ డబ్బులు పడతలేవు. ఇక పడలేక మేము అటుకోక ఇటుకోక మొత్తం ములిగి ఇట్లా సప్పుడు చేయకుండా ఇట్లా మూలకు ఇట్లా నడిచి ఆ కైకిలు కూలి చేసుకొని బతుకుతుంది ఈ అమ్మ అనేది. ఇప్పటికే ఆ బువ్వ మాడుతుందట, అంటే గ్యాస్ మీద స్టవ్ అనేది మాడుతుంది. ఇంకొక 2 నిమిషాలలో అయితే నీ బాధ అనేది ఇంకేమన్నా ఉన్నాయా నీకు కావాల్సినవి ఏంటి? ప్రభుత్వం అనేది ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడు. బువ్వ మడిపోదు. ఇంకా ఓకే, ఆర్టీసీ బస్సు గురించి అయినా లేకపోతే ఇప్పుడు రేషన్ బియ్యం అనేది పోసిరు కదా, సన్న బియ్యం అనేది 3 నెలలు ఒకటిసారి పోసిరు కదా, మీకు వచ్చినాయా? తెచ్చుకున్నావా? ఎన్ని నెలల బియ్యం తెచ్చుకున్నావు? 3 నెలల బియ్యం పోసి. ఆ బియ్యం ఎట్లా అనిపించినాయి? మన పంట బియ్యం ఇవి సన్న బియ్యమా లేకపోతే ఈ సాంబ బియ్యమా? ఎట్లా వచ్చినాయి? కానీ అవి మళ్ళా మిల్లులో పోసి వచ్చినాయి. ఆ మిల్లులో పోసి తింటాను. మంచిగా ఉన్నదా బువ్వ? టేస్ట్ ఉన్నదా? ఇక టేస్ట్ అంటే ఇక పంట బియ్యం లెక్కన అత్తయ్యా. అంతే అంతే. ఉప్పు ఆరేసుకొని మరి బియ్యం ఇత్తన అయిపోదు కదా, ఇప్పుడు నిత్య అవసరాలు ఇప్పుడు ఏమేం కావాలి వాళ్ళకు? వాళ్ళకు బిర్యం కావాలి, పసుపు కావాలి, ఉప్పు కావాలి, మసాలా కావాలి, జీలకర్ర కావాలి, ఉల్లిగడ్డ కావాలి, ఎల్లిపాయలు కావాలి, ఇవన్నీ కావాలి, కారపొడి కావాలి. ఏది లేకుండా వెళ్ళదా? మరి అవి ఎట్లా ఒక బియ్యం పోతే అయిపోతుందా? ఇప్పుడు పింఛన్ ఎత్తలేడా? 2500 ఎత్తలేపాయే అవన్నీ వేసిన. ఇవి ఇప్పుడు ఈ ఆగస్టు 15 నుంచి అమలు అవుతున్నాయి అని చెప్పారు. కేబినెట్ లో కూడా మనకు మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించి కూడా 2500 రూపాయలు ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడుతా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ కూడా మనకు మొన్న కేబినెట్ లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి పథకం అనేది కూడా. ఇప్పుడు రాఖీ బంధన్ వస్తుంది కదా, మీకు బిడ్డలు లేకపోతే అచ్చి కట్టినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే మీరే కైకిలు కూలి చేసుకుంటారు కదా, వాళ్ళకేమిచ్చుడు మరి కదా, వాళ్ళకేమిచ్చుడు ఇంటికి వెళ్తాయి ఎక్కడ ఎవరన్నా అడిగి ఇవ్వనా గానీ గవర్నమెంట్ కొంచెం కొంచెం ఆదుకున్నా కూడా 2500 పక్కకు పెట్టుకునే అంత స్టోరీ మనకు ఉంటది. ఒక స్థాయి లాంటిది ఇట్లా పక్కకు పెట్టుకోవాలి, ఇన్ని పైసలు అనేది పక్కకు పెట్టుకోవాలి. నెల ఒక నెల మనం ఇంట్లో ఖర్చులకైనా కూడా ఇన్ని పైసలు అరే నా బిడ్డ అని పానం కొట్టుకుంటది కదా. ఇప్పుడు 2000 వచ్చిన వాళ్ళకే సాయం చేసిండు. అవును, ఆ 2000 పడ్డాయి. ఆ 2000 పడ్డోళ్ళకే 4000 అని అంటాడు. అవును గది. మరి 4000 అని అంటే ఆదాయం మాకు మా సొంటోళ్ళకు 2000 అని అత్తలేవు కదా. ఇప్పుడు అచ్చడి చేస్తా నేను ఆ 2000 ఎందుకు వాడతలేవు? ఎందుకు ఎత్తలేడు? మళ్ళా ఓటు ఎట్లేస్తాం? అట్లా ఆయన ఓటు ఎత్తావా? ఇంటి ముందరికి అయితే గెదుక రానా? మరి నీకు పెన్షన్ డబ్బులు అత్తనే సరే అత్తనే అస్సలకే. ఓకే అమ్మ, అన్నం మాడుతుంది అన్నావు కదా ఇంటికాడ, అదే రైస్ ఉంటది కదా మొత్తం ఫుల్ స్టవ్. ఓకే వెళ్ళాం అమ్మగా, బాయ్.